వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకా సువార్త 4వ అధ్యాయం 42-43 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకా సువార్త 4వ అధ్యాయం 42-43 వచనాలు చదువుదాం. చెందకుండా ఇంకా కొంచెం దేవుడు ఏదైతే మన కొరకు ఏర్పాటు చేశాడో వాటన్నిటినీ పొందుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఒక చోట కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై కలిగిన వాటితో తృప్తి చెందడం అన్న మాట ఉన్న కొన్నిసార్లు అవి శరీర సంబంధమైన వాటికి సరిపోతుందేమో కానీ ఆత్మ సంబంధమైన వాటికి సరిపోదు. ఆత్మ సంబంధమైన వాటికి సరిపోదు. అందుకే పౌలు గారు అంటారు, మనము సత్యము చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదుగుదాం. మనం ఏం చేయాలి? ఎదగాలి. మనం ఉన్న చోటనే ఉండకుండా మనలో ఎదుగుదల పెరుగుదల మనకు కనబడదు. అందుకంటాడు, మీరు ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నాడు. సమస్తమైన కర్మశ్రమను తోసిన మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మీరు వాక్యం అనే పాలను అపేక్షించండి అంటే మనం ఏం చేయాలన్నమాట? దినదినానికి ఎదుగుతూ ఉండాలి. మనం ఇంకా ముందుకు వెళితేనే తప్ప నూతన అనుభవంలోనికి మనం వెళ్ళలేము. ఎవరికి స్తోత్రం. గత రాత్రి వరకు ముందు రాత్రి మనం నేర్చుకున్నాం. దైవ దర్శనాన్ని చూస్తున్నట్టు ఒక నది దేవాలయంలో ప్రవహిస్తుంది. అవి దేవుని యొక్క రాజ్యంలో నుండి దేవాలయంలో ప్రవేశిస్తున్నప్పుడు అతడు 1000 మూరలు కొలిసి ఎహెజ్కేలు నడిపించాడు. అక్కడ నీరెంతుంది? శీలమండలాలు. ఇంకా కొంచెం 1000 మూరలు నడిపిస్తే మోకాళ్ళలు, మరొక 1000 మూరలు కొలిసి నడిపిస్తే మొదలు, ఇంకా 1000 మూరలు కొలిసి నడిపిస్తే ఏంటంటే అతడు ఒక్క స్టెప్ నుండి మరొక స్టెప్ నుండి మరొక స్టెప్. అతడే కనుక ఆ 4 అనుభవాలు దాటి వెళ్ళి ఉండకపోతే ఆ యొక్క జీవజలములు ఏం పనిపిస్తుందో, ఆ జీవజలముల వలన ప్రయోజనం ఏంటో అతనికి తెలిసింది. నీకు అర్థమైంది అనుకుంటా. దేవునికి స్తోత్రం. ఆ శైలమండల దగ్గర ఉండిపోయాడనుకో ఆ జీవజలాల వల్ల ప్రయోజనం ఏంటో తెలుసు కదా, తెలియదు. అతడు శైలమండలం నుండి మోకాళ్ళ నుండి మొల నుండి ఎదలేదంత లోతు వెళ్ళిన తర్వాత ఆ నీరు ఎక్కడ పడుతుందో ఆ పడిన చోట అది ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థమవుతుంది. శీలమండల అనుభవం నమ్మడం. రెండవది మోకాళ్ళ అనుభవం ప్రార్థన చేయడం. మొలలోక అనుభవం బాప్తిసం పొందడం. ఇదలేనంత లోతైన అనుభవం పరిశుద్ధాత్మ పొందడం. చాలా మంది ఈ రోజుల్లో ప్రియులకు తెలుసా, ఆ రోజుల్లో రహస్య శిష్యులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. కానీ ఈనాడు చాలా మంది ఉన్నారు రహస్య శిష్యులు. ఈ మధ్యని ఒక ఆవిడ మన దగ్గరకు వచ్చి బాప్తిసం పొందింది. ఆమె ఇంతకాలం నుండి ఆమె ఎవరు కూడా రహస్య శిష్యులు. శీలమండలకు కొందరు మోకాళ్ళకు కొంతమంది చాలా మంది చాలా సంఘాలలో ఎక్కడ ఆగిపోతున్నారంటే మొదలోకి అనుభవం ఆగిపోతున్నారు. బాప్తిసం పొందితే చాలు, ఇక మోకనే నమ్మి బాప్తిసం పొందడం అని అన్నారు. కాబట్టి ఇక బాప్తిసం పొందితే చాలు అనుకున్నారు. కానీ అందులో ఇదిగో నేను నీళ్ళలో బాప్తిస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నిలో పరిశుద్ధాత్మను బాప్తిస్తాడని యోహాను చెప్పడమే కాదు, కొన్ని దినాల తర్వాత యేసే చెప్తున్నాడు, నేను వెళ్తాను, మీరు నా తండ్రి చేసిన వాగ్దానం వరకు అగ్ని బాప్తిస్తాడు. ఆమె హల్లెలూయా. నీటి బాప్తిస్తాం దైవజనులు ఇవ్వచ్చు, అగ్ని బాప్తిస్తాం
యేసుక్రీస్తు కనుక మనం దినదినానికి మనము పెరుగుతూ ఉండవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనమన్నిటిలో ఎదగాలి. ప్రేమను చూపించుటలో, పరిశుద్ధతగా జీవించుటలో, క్షమించుటలో, సహించుటలో ఆయనకు సమానమైన రూపంలో మారడానికి మనం ఎదుగుతా ఉన్నాం. అందుకంటాడు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలు ఇవ్వాలి, నిర్మలమైన పాలు, కల్తీ లేని పాలు. కల్తీ లేదు. పూర్వకాలంలో మనం గేదెల దగ్గర, ఆవుల దగ్గర తీసుకునేవాడు, ఆ దగ్గర తీసుకెళ్ళి కొనుక్కునేవాడు. అందులో అన్నీ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో కొన్ని పాలు దొరుకుతాయి కానీ అందులో ఉండవలసినవి ఉండవు. అందులో పాలలో నెయ్యి ఉంటుంది కానీ ఆ నెయ్యి ముందే తీసేస్తున్నారు. అవి సరైన పాలు కాదు. ఒకవేళ మనం బయటకు ఉన్న అవి కల్తీ పాలు. కల్తీ పాలు తింటే పిల్లలకు అనారోగ్యము కలిగినట్టు, కల్తీ పాలు తాగితే పిల్లలకు అనారోగ్యము కలిగినట్టు కలిపి అది కలిపి చేరిపెడి బోధ, కలిపి చేరిపెడి బోధ. కాబట్టి మన మందిరంలో మనకి కలిపేది, మనల్ని చేరిపేది కాదు కానీ రక్షణ విషయంలో ఎదిగే వాక్యం మనకు దొరుకుతాం. ఆమె హల్లెలూయా. నేను అనుకున్నాను మీలో ఉదయకాలం వచ్చిన వారు అందరూ ప్రార్థన చేయకపోవచ్చు. వచ్చిన వాడు 40 మంది అంటే 4 కానీ 5 కానీ చేయవచ్చు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అమ్మా ఏకీభవిస్తున్నారు. అంతేకాకుండా వాక్యం అనే పాలు తాగుతున్నారు. వాక్యం అనే పాలు తాగుతున్నారు. కాబట్టి శీలమండల అనుభవంలో, మోకాళ్ళ అనుభవంలో, మొదలు అనుభవంలో కాకుండా ఇదలేనంత అనుభవంలోకి హెస్కేలు వెళ్ళినట్లు పరిశుద్ధాత్మ అనుభవంలో మనం వెళ్ళాలి. ఆమె హల్లెలూయా. అందుకే ఆయన అడుగుని మీకు ఇవ్వబడును అని చెప్పాడు కదా అని అన్నీ అడుగుతాం. కానీ ప్రభు అన్నాడు, మీరు తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఆయన ఎంతో నిశ్చయముగా మనం ఏమడగాలి, దాని యొక్క అవసరత మనకు తెలియాలి. అందుకంటే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడంటే వాడు అయిన వాడు. ఆత్మ ఎందుకు కావాలంటే ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. మనం నడిపించబడాలంటే మనకేం కావాలి? ఆత్మ కావాలి. ఆత్మ కావాలంటే మనం దేవుడిని అడగాలి, అడగాలి, అడగాలి. నేను 1971 జూలై 25వ తేదీన బాప్తిసం పొందాను. ఆగస్టు 1న బైబిల్ కాలేజీకి వెళ్ళాను. అందరూ పరిశుద్ధాత్మ పొందుతున్నారు, నేను కూడా పొందాలని 3 రోజుల ఉపవాసం. లక్షవారం మధ్యాహ్నం భోజనం ఉండేది, రాత్రి లేదు, శుక్రవారం లేదు, శనివారం లేదు, ఆదివారం మధ్యాహ్నం భోజనం. 3 నెలలకు 3 రోజులు ఫాస్టింగ్. అందులో ముఖ్యమైనది ఏంటంటే పేతురికి ఆత్మ లేని కారణంగా పిలుపుడు అయ్యాడు. ఆత్మ వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది, సువార్త చెప్పాడు. కానీ మీరు సువార్త చేయాలంటే మీరు తప్పనిసరిగా ఏం పొందాలి? ఆత్మ పొందాలి. అంటే ఒకరోజు అయితే పరిశుద్ధాత్మ పొందకూడదు, చేరకూడదని చెప్పారు. కానీ 3 వారం విజయరత్నం గారని అందరూ వెళ్ళిపోయి నేను 4 మనం 4:30 ప్రార్థన చోటుకి అక్కడ. కానీ పరిశుద్ధాత్మ పొందలేదు. డిసెంబర్ సెలవులకి మమ్మల్ని పంపించినప్పుడు డిసెంబర్ 19వ తేదీన నేను తెల్లవారుజామున మనిషి మీద మెరుపు ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నాను. దేవుని స్తోత్రం. అన్య భాషలు మాట్లాడారు, ప్రభువుని కనపరుస్తున్నాను. మా చిన్నవాడు వచ్చి అబ్బాయి మీద ఏదో దెయ్యపడింది, పిచ్చి పిచ్చి అరుస్తున్నాడు. అప్పుడు మా అమ్మ అన్నారు, బాబాని దెయ్యం కాదు, దురాత్మ కాదు, అది పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రియులారా, ఆయన అడిగే వాళ్ళందరికీ ఇస్తారు. అందుకంటే మీరు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తునామమున బాప్తిస్మము పొందింది. అప్పుడు పరిశుద్ధాత్మని ఆయన ఇస్తాడు. దట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వరం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తుందో ఆ ఆత్మ ఫలం, ఆ 9 ఫలాలు నీలో పనిచేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చెప్పిన అంశాన్ని దేవుడు ఏలియా ద్వారా ఎలీషాను అభిషేకించాడు. ఏలియా దుప్పటి ఎలీషాకు తగలగానే అన్ని వదలి, తల్లిదండ్రులను వదలి, తన పొలాన్ని ఆస్తిని వదలి ఏలియాను వెంబడించాడు. కొంతకాలం ఆయనతో తిరిగాడు. ఇప్పుడు ఆయనను దేవుడు ఎందుకు పిలిచాడో అది అతడు పొందాలంటే అతడు కొంచెం ముందుకు వెళ్ళాలి. ఎందుకు పిలిచాడంటే నీకు మారుగా అన్నాడు. నీకు మారుగా షాపాతు కుమారుడు ఎలీషాను అభిషేకించు అని దేవుడు ఏలియాకి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏలియా అంతటా వాడు కావాలి. ఎవరు? ఎలీషా. ఇప్పుడు ఎలీషా ఎలా ఉన్నాడు? కేవలం అతనితో తిరుగుతూ అతని చేతుల మీద నీళ్లు పోసేవాడుగా, లేక అతనికి పరిచర్య చేసేవాడుగా, పరిచారకుడిగా ఉండిపోయాడు. మరి ఇప్పుడు అతను దేవుడు ఎందుకు పిలిచాడో అది పరిపూర్ణం కావాలంటే అనుభవాలకు వెళ్ళాలి. అందుకన్నాడు ఎలీషా, ఇప్పుడు మన గిల్గాలు నుండి మన ప్రయాణం సాగుతుంది. దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు. నువ్వు ఇక్కడ ఉండిపో. లేదు గురువు గారు, నేను నీతో వస్తాను. అక్కడ బైబిల్ చెప్తుంది ఏలియా ఆరోహణం అవడానికి ముందుగా జరిగిన సంఘటన. వారి ప్రయాణం ఎక్కడి నుంచి జరిగింది? మరి చెప్పాలన్నారు. ఎందుకు చెప్తారంటే చెప్పిన మాట నోట్లో ఉచ్చరిస్తే మనసులో జ్ఞాపకం ఉంటాయి. గిల్గాల్ నుండి ప్రయాణం. ఆయన ఇక్కడే ఉండవు అన్నాడు. ఆయన నేను ఇంటికి కుదరదు, నేనుంటే నువ్వు ఎందుకు పిలిచి మనసులో అనుకున్నాడు. మీరు ఎందుకు పిలిచారో ఆ పనిని చేయాలంటే నాకు శక్తి కావాలని నేను పొందుకోవాలి. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాను. బీటెక్ వెళ్తూ ఉంటే మీ శిష్మి గురువు గారిని ఎవరు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతారయ్యా, నాకు తెలుసు నువ్వు ఊరుకు అయ్యా అన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వారు? మళ్ళా గిల్గాలు నుండి ఎరుకోకు వెళ్ళారు. ఎరుకోలో సేమ్ ఇలాగే మాట్లాడారు. గురువు గారు నేను నిన్ను మట్టుకు నేను వదలను. ఆనాడు రూతు నయముతో చెప్పినట్లు నేను నిన్ను వదలను గురువు గారు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవుడు యోర్దానుకు వెళ్ళమన్నాడు. సరే గురువు గారు నేను వస్తాను. నేను 5 యోర్దాను దాటారు. ఆయన ఆరోహణం అయిపోయారు. ఆరోహణమైన తదుపరి అక్కడి నుంచి దుప్పడు వచ్చింది. ఆ దుప్పడు అక్కడి మీద పడగది. రెట్టింపు అభిషేకం వచ్చింది. దేవుని స్తోత్రం. నేనంటాను అతడు యోర్దానులోనే క్షమించాలి. వాడు గిల్గాలులోనే ఆగిపోయింటే అతడు ఈ అభిషేకం పొందుకునేవాడు కాదు. ఏలియా చేసిన 7 అద్భుతాల కంటే అతడు 14 అద్భుతాలు చేసేవాడు కాదు. అందుకే అతడు ఎలా మిగిలిపోయేవాడు? ఒక పరిచారకుడిగా మిగిలిపోయేవాడు. లేకపోతే ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోసే పరిచారకుడిగా మిగిలిపోయేవాడు. కానీ అతడు ఆగిపోకుండా గిల్గాలు నుండి గిల్గాలు నుండి కాబట్టి ప్రియులారా, దేవుడు మనం పిలిచిన దాన్ని నెరవేర్చుకోవాలంటే మనం వెళ్ళడానికి ముందుకు వెళ్ళాలి. గిల్గాలంతా త్వరలు నింపబడుట, పాపములు క్షమించబడుట. బాప్తిసం పొందితే ఇదిగో తడవ చేయటం ఎందుకు? నువ్వు లేచి బాప్తిసం పొంది నీ పాపములను కడిగేసుకో. కడిగేసుకో. అది గిల్గాల. రెండవది
బాప్తిస్మం. రెండవది ప్రీతిని అనగా దేవుని యొక్క మందిరం. చాలా మంది బాప్తిస్మం పొందాలిపోతారు. ప్రీతిని అనగా దేవుని యొక్క మందిరం. ఇక మూడవది ఎరుపు అనగా శోధన. యోర్దాను అనగా మనం గమ్యాన్ని చేరడానికి ఆఖరి మెట్టు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ఉన్న చోటని ఆగిపోకుండా పొందిన అనుభవంతోనే తృప్తి చెందకుండా అధిక భక్తులు అంటే దేవా ఎక్కడైనా ఎక్కడైన పడికి నన్ను ఎక్కించడం అంటే అతను ఆశ ఏంటంటే ఇంకా 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 అందులో ఆశ ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, అధికారం సంపాదించాలి. అది అన్యుల ఆకాంక్ష, అన్యుల కోరిక. కానీ మన కోరిక కాదు. ఇంకా 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 ఈ ప్రార్థన చాలదు, ఈ విశ్వాసం చాలదు, ఈ అభిషేకం చాలదు, ఈ సేవ చాలదు, ఈ ఆత్మలు చాలవు, ఈ వాక్య పఠన చాలదు, ఈ ఆత్మీయ జ్ఞానం నాకు చాలదు. ఇంకా 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 ఎందుకు కాపరులను, ప్రవక్తలను, అపోస్తులను, సువార్తికులను ఉపదేశించాడంటే క్రీస్తుతో సమానమైన రూపము రావడం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నాం, ఆత్మీయ జీవితంలో ఉన్న చోటనే ఉండకుండా దినానికి ఎదుగుతూ ఉంటారు. శీలమండలలోతు, ముఖాలలోతు, మొదలవుతూ ఎదలేనంటారు. రెండవది గిల్గాలు నుండి బేతేలు, బేతేలు నుండి ఎరుకో, ఎరుకో నుండి ఆమేన్, హల్లెలూయా. అలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉంటాం. ఏలి అన్నాడు, దేవా ఇంత మట్టుకు చాలు అని ఆయన ఉన్నాడు. ఇంత మట్టుకు చాలు అని ఆయన, నువ్వు చేయవలసిన పని ఉంది, నువ్వు చేయవలసిన పని ఉంది. నీవు ఒక దేశానికి రాజును అభిషేకించాలి, నీకు బదులుగా ఒక ప్రవక్తను అభిషేకించాలి. అలాగే నీ భక్తి చాలదు, నీవు మరొకరిని